సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. కనుమరుగవుతున్న జిల్లా ప్రభుత్వాసుపత్రి, ఆందోళనకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు. జమ్మూ కాశ్మీర్లో ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి గిన్నిస్ రికార్డులో స్థానం పొందిన మడుపతి వినయ్ కుమార్ను ఘనంగా సన్మానించిన వీరశైవ సమాజం ప్రతినిధులు. కరణ్కోట్ పోలీస్ స్టేషన్, తాండూరు డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా. తాండూరు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ వర్ధంతి, నివాళులర్పించిన నాయకులు. గద్వాలలో శంకర్ స్వామి అరెస్టును తీవ్రంగా ఖండించిన తెలంగాణ సాధు పరిషత్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రి కనుమరుగు కానున్నదని ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన జిల్లా ప్రభుత్వాసుపత్రి 1999లో 200 పడకల ఆసుపత్రి సామర్థ్యంతో 24 గంటల పాటు వైద్య సేవలు పొందే విధంగా సౌకర్యం కలిగి వైద్య సేవలు అందించేందుకు అప్పట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఎంతో చరిత్ర కలిగిన జిల్లా ప్రభుత్వాసుపత్రి త్వరలో కనుమరుగు కానున్నదని ప్రతిపక్ష పార్టీల నాయకులు, ముఖ్యంగా బీజేపీ, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. కొడంగల్ నియోజకవర్గంలో మెడికల్ కళాశాల మంజూరైన కారణంగా ఇక్కడ ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు అక్కడి నుండే కొనసాగుతున్నాయి. అక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు కావాలంటే ఇక్కడి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు కొడంగల్ మెడికల్ కళాశాలలో నమోదవుతున్నాయి. తాండూరు నియోజకవర్గంతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల వారు కూడా తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు వినియోగించుకునేవారు. ఇక ఇప్పటి నుండి మెరుగైన చికిత్స కోసం రోగులను కొడంగల్ కు తరలించవలసి ఉంటుందని ప్రతిపక్ష నాయకులు గగ్గోలు పెడుతున్నారు. తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సిన నిధులు, నియామకాలు కూడా ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందనే సమాచారం ఉంది. దీంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు కౌన్సిలర్ నాగారం మల్లేశం ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మార్చరాదంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తాండూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ నాగారం మల్లేశం మాట్లాడుతూ తాండూరుకే మెడికల్ కళాశాలను కేటాయించాలని, ఇక్కడి సేవలు ఇక్కడే వినియోగించాలని కోరారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బీజేపీ నాయకులు కృష్ణ ముదిరాజ్, బంటారం భద్రేశ్వర్, కౌన్సిలర్ అంతారం కిరణ్, సీనియర్ నాయకులు మోత్కుపల్లి చంద్రశేఖర్, దోమకృష్ణ, ప్రకాష్, ప్రహ్లాద్ జాదవ్, శ్రీకాంత్, మంతటి రాజు, ప్రభాకర్ గౌడ్, భీమేచారి తదితరులు డిమాండ్ చేశారు. తాండూరు హాస్పిటల్ అని చెప్పుకుంటున్నాం కానీ తాండూరు జిల్లా హాస్పిటల్, డిస్టిక్ హాస్పిటల్ అనేది కనుమరుగయ్యే స్థితికి వచ్చేసింది. ఎందుకంటే మీరు ఓపీ స్లిప్ చూడవచ్చు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఆపోజిట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కొడంగల్. అంటే తాండూరు పేరు ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా తాండూరు మాతా శిశు కేంద్రం కూడా లేని పరిస్థితి. ఆడ కూడా కొడంగల్ హాస్పిటల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, మన వైద్య కళాశాలగా గవర్నమెంట్ కొడంగల్ కాలేజ్ అని. అదేవిధంగా మెడికల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడనే తాండూరులోనే. ఇప్పుడు అన్ని రకాల వసతులు, హాస్పిటల్ కానీ, నర్సింగ్ కానీ, అదేవిధంగా పిల్లలకు చదువుకోవడానికి అన్ని వసతులు ఉన్నప్పుడు అదేదో తాండూరు మెడికల్ కాలేజ్ అని పెట్టుకున్నట్లు తప్పేమున్నది? తాండూరు మెడికల్ కాలేజ్కి అటు టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా తాండూరుకు ఇంత పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ రావాల్సి ఉండే. అలాంటి పరిస్థితి నిత్యం వేల సంఖ్యలలో రోగులు కానీ వాళ్ళకు వైద్య సేవలు అందించే తాండూరు డిస్టిక్ హాస్పిటల్ కానీ, మాతా శిశు కేంద్రాన్ని మనము అస్తిత్వాన్ని కోల్పోయేటట్లు, తాండూరు అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా ఉన్నదని చెప్పేసి గంటాపదంగా తెలియజేసుకుంటాం. తాండూరు మెడికల్ కాలేజ్ మనం ఎందుకు చేసుకోలేము? మనకు అన్ని రకాల వసతులు ఉన్నప్పుడు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పుడు ఇక్కడుండే వైద్యులను కానీ వీళ్ళందరినీ కూడా బయటికి పంపించే ప్రమాదం ఉంది. దాదాపుగా 2-3 సంవత్సరాలు ఇక కొడంగల్ పేరు మీదే, కాలేజ్ పేరు మీదే నడిచే విధానం ఉంది. కాబట్టి ఇక్కడికి జూనియర్ డాక్టర్లు కానీ వీళ్ళందరూ వస్తారేమో, కానీ ఇక్కడున్న సూపరింటెండెంట్ కానీ, వైద్యులు కానీ, సీనియర్లు అందరినీ కూడా మండలాలకు పంపించి ఇక్కడ మొత్తం కూడా గవర్నమెంట్ కాలేజ్ కొడంగల్ వాళ్ళ స్టాఫ్ని అంతా తీసుకొచ్చి పెడతారు. అప్పుడు మన బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ ఏదున్నా కూడా కొడంగల్ గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పేసి వస్తుంది. రేపటి నాటి రికార్డుల ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడి నుంచి మళ్ళీ కొడంగల్కి వెళ్ళిపోయినప్పుడు మనం ప్రతి ఒక్కటి కూడా కొడంగల్కి వెళ్ళి తెచ్చుకునే ప్రమాదం ఉందని కూడా నేను తెలియజేస్తూ, మన దగ్గర ఉన్న వస్తువులను మనం ఎందుకు యూటిలైజ్ చేసుకోవద్దు. కాబట్టి బీజేపీ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఇన్ని వసతులున్న మన గవర్నమెంట్
డిస్టిక్ హాస్పిటల్ కానీ, మాతా శిశు కేంద్రం కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, అదేవిధంగా విద్యార్థులు చదువుకోవడానికి ఉన్నటువంటి భవనం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం మెడికల్ కాలేజ్, తాండూరు మెడికల్ కాలేజ్ అని చెప్పేసి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉందని కాబట్టి ప్రతి ఒక్క తాండూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క ప్రజల్ని కూడా నేను అందరినీ కోరుతూ అందరు కూడా అన్ని పార్టీలు కూడా మాకు సహకరించాలని చెప్పేసి దీన్ని మేము ఎంపీ కొండా విజయశ్వరరెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి తాండూరు మెడికల్ కాలేజ్ ఏర్పడే దిశగా మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ భారత్ మాతాకి జై. నమస్కారం. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పేరుతో తాండూరు నడిబొడ్డున ఎంతోమంది రోగులకు వైద్యాన్ని అందించినటువంటి ఈ యొక్క జిల్లా ఆసుపత్రి పేరును తాండూరు కాకుండా కోడంగల్ పేరుతో మార్పు చేయడానికి గత సంవత్సర కాలంగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయన్న విషయం చాలామందికి తెలుసు. అయితే నిన్న కాక మొన్న ట్రాన్స్ఫర్ల విషయంలో డాక్టర్ల ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, ఆ ట్రాన్స్ఫర్లకు సంబంధించిన విషయంలో ముందుగా తాండూరుకు కొన్ని పేర్లను ఇచ్చినట్టే ఇచ్చి ఇక్కడ తాండూరుకు అసలు ట్రాన్స్ఫర్లే లేకుండా చేసినటువంటి విషయంలో ఆంతర్యం ఏమిటి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఒకవేళ మీరు నిజంగానే తాండూరును పేరు లేకుండా కోడంగల్ ప్రభుత్వ కళాశాల అనుబంధంగా తీసుకోవాలని గిట్ట మీరు అనుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. మీరు మీ ఉనికి కోసం ఏమైనా చేయాలనుకుంటే అది కేవలం మీ కోడంగల్లో చేసుకోండి, కానీ ఈ తాండూరుకు అట్లాంటి పనులు చేసి తాండూరు ప్రజా దృష్టిలో మీరు చెడుగా కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హితవు చెప్తా ఉన్నాం. ఇక్కడ మాతా శిశు ఆసుపత్రి పెద్ద సంఖ్యలో నడుస్తూ ఉన్నది. ఇక్కడ జిల్లా 200 పడకల ఆసుపత్రి ఇక్కడ బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. గతంలో ఎన్నో ఆపరేషన్లు చేసినటువంటి ఈ యొక్క ఆసుపత్రి, ఎంతోమందికి ఉచిత వైద్యాన్ని అందించినటువంటి ఈ ఆసుపత్రి పేరును మీరు కనుమరుగు చేయాలని అనుకుంటే ఇది మీకు మంచిది కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మీరందరూ కూడా దీనిపైన ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసి తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి అనే పేరును తొలగించకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీదని చెప్పి తెలియజేసుకుంటూ, ఒకవేళ మీరు ఈ దానిపైన ఇప్పటికి కూడా మీరు ఒక మాట తప్పినట్లయితే మేము ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ కానీ, మా జిల్లా నాయకుల ద్వారా రాష్ట్ర పార్టీ కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణ శాఖకు ధన్యవాదాలు చేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ దాదాపు కర్ణాటక, ఇక్కడ మిర్యాన్ కానివ్వండి, ఇక్కడ గుల్బర్గా స్టేడియం కానివ్వండి, అదేవిధంగా నిరుగుంద, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రోజు కొన్ని వందల సంఖ్యలో ప్రజలు ఇక్కడ వచ్చి ఆరోగ్యం మెరుగుపరుచుకొని పోతుంటారు. అయితే ఈ తాండూరు హాస్పిటల్ని కోడంగల్ హాస్పిటల్గా పేరు పెంచడం అయితే దీనికి వచ్చిన నిధులు అంటే దీన్ని ఏం చేస్తారంటే కోడంగల్ అనే పేరు పెట్టి ఈ హాస్పిటల్కు నిధులు శాంక్షన్ చేసుకొని వచ్చి ఈ నిధులను తీసుకుపోయి కోడంగల్ హాస్పిటల్కు పెట్టాలని చెప్పి సీఎం ముఖ్యమంత్రి గారు కుట్ర పన్నుతున్నారు. ప్రజలు దీన్ని గమనించాలి. ఇదే కనుక జరిగితే ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం మాస్క్ కూడా దొరకలేని దుస్థితి వస్తుందని చెప్పి కూడా ప్రజలు, తాండూరు ప్రజలు గ్రహించాలి. ఏవైతే అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీలు కానివ్వండి, వీళ్ళు అధికార పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు మీరు వెంటనే స్పందించి మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారా, లేకపోతే చర్చిస్తారా? వెంటనే దీన్ని తాండూరు ఆసుపత్రిగా మార్చాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేదంటే తాండూరు ప్రజలందరినీ మరి ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొని వచ్చి ఖచ్చితంగా మరి క్యాంప్ ఆఫీస్ని ముట్టడిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మార్చరాదు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి పేరును, మార్చరాదు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి పేరును, మార్చరాదు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి పేరును, మార్చరాదు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి పేరును. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిగా నిర్వ్యర్థం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గానికి తరలించడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ఎంతో ఆదరణ పొందిన తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు ఇక్కడే కొనసాగించాలని, పక్క నియోజకవర్గం కోడంగల్ కు జిల్లా ఆసుపత్రిని తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రాష్ట్రమైనటువంటి కర్ణాటక రాష్ట్రం నుంచి గిట్ట మన తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అనేక మంది చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పక్క కాన్స్టిట్యున్సీ సీఎంది కాబట్టి ఈ యొక్క జిల్లా ఆసుపత్రిని DCH నుంచి DMEలకు మార్చి ఇక్కడ ఉన్నటువంటి సర్వీసు, ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందిని, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఏమి పనికిరాని హాస్పిటల్గా మార్చాలని కుట్రలతో భాగంగా ఈరోజు ఆ యొక్క
హాస్పిటల్ని నిర్వీర్యం చేయడం కోసం ఒక కుట్రపూరితంగా ఇక్కడ ఉన్నటువంటి సేవలని ఎక్కడైతే మన కొడంగల్లో ఈ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఈ సేవలు ఆడ పొందేటట్లు అక్కడికి జనాలు వెళ్ళేటట్లు ఈ యొక్క పేరు మార్చేసి అక్కడ ఏదైతే మెడికల్ కాలేజ్కి అనుబంధంగా ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ లెక్క ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది కాబట్టి దానికి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం చేయడానికి ఒక కుట్రపూరితంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రిని ఏమి పనికిరాని ఆసుపత్రిగా మార్చాలనే ఉద్దేశంలో భాగంగా ఈరోజు ఇక్కడ తాండూరు ప్రాంతంలో అనేక మంది ఈరోజు కార్మికులు, కర్షకులు, రైతులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు అనేక మంది ఈ హాస్పిటల్లో ఈరోజు వైద్యం చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇక్కడ డెలివరీ రేటు గిట్ట పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. గతంలో 600 డెలివరీ అయితే ఇప్పుడు 300 డెలివరీ గిట్ట కాలేనటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల సరైనటువంటి వైద్యులను నియమించడం లేదు, సరైనటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు. మళ్ళీ ఉన్న అరకొర ఆసుపత్రిని గిట్ట అక్కడ మార్చుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తీవ్రంగా తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకుండే పరిస్థితి లేదు. మళ్ళీ కాంగ్రెస్ పెద్దలందరికీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికీ ఆలోచన చేయాలి. మళ్ళీ ఈరోజు తాండూరులో ఉన్నటువంటి డిస్టిక్ హాస్పిటల్ని ఆ రకంగా మారిసి పేర్లు మార్చేసి సేవలు మార్చేసి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అక్కడ తరలించడం అనేది చాలా దుర్మార్గం. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఏ మెడికల్ కాలేజీలు వచ్చినా, ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినా, ఇంకో కాలేజీలు వచ్చినా కోడంగల్కే నిర్మించాలనేటటువంటి, కోడంగల్నే డెవలప్ చేసుకోవాలనేటటువంటిది ఇది చాలా దుర్మార్గం. మళ్ళీ అన్ని ప్రజలు అందరు వేస్తేనే ఈరోజు అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మిగతా ప్రాంతాల మీద వివక్ష చూపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మళ్ళీ ఈ హాస్పిటల్ని ఈ రకంగా చేయడం సరైన పద్ధతి కాదు. మళ్ళీ తాండూరు ప్రజలు, మేధావులు అందరిగిట ప్రశ్నించాలి. మన యొక్క హాస్పిటల్ని మనం కాపాడుకోవాలి. ఖచ్చితంగా దీన్ని ఏదైతే తరలించడానికి ఎలాంటి వీలు లేదని చెప్పి కాంగ్రెస్ పెద్దలకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మళ్ళీ ఇప్పటికే పేరు మార్చి ఈరోజు ఓపీ చిట్టీలలో అన్ని గిట ఈరోజు క్యాజువాలిటీ కింద మార్చి జనరల్ ఆసుపత్రి కింద చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది ఎంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ కపట నాటకానికి, ప్రజల మీద ప్రేమ ఒలకబోచుకోవడానికి, ప్రజల కడుపులు కొట్టడానికి, ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడడానికి నిండు గర్భిణీలు గిట్ట ఎంతో మంది ఈరోజు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అది ఎవరి కారణంగా, ఎవరి ప్రభుత్వం కారణంగా? ఈరోజు సరైనటువంటి పరిపాలన అందించలేకపోవడం వల్లనే ఈరోజు ఎంతో మంది సరైనటువంటి వైద్య సిబ్బంది లేకుండా, ఈరోజు ఖాళీ పోస్టులతోని, ఈరోజు సరైనటువంటి సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు అనేక ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ దానికి మెరుగైనటువంటి వైద్యం అందించడానికి, ఇంకా మెరుగైనటువంటి సేవలు అంటే కల్పించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. కానీ ఉన్న సేవలను గిట దూసుకుపోవడానికి ఈరోజు ఓటుకునేటు కేసులో ఏదైతే మన సీఎం సాబు పట్టుబడిండో, మళ్ళీ అటువంటి నాయకుడు మనకు ముఖ్యమంత్రి అయినందుకు చాలా సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటుకునేటు కేసులో ఏ రకంగా ఉన్నదో తాండూరు హాస్పిటల్ని తీసుకోవచ్చు, రేపు తాండూరు ఆర్డీఓ ఆఫీస్ని గిట్ట తీసుకోవచ్చు. మళ్ళీ ప్రతి డివిజన్ ఆఫీసులన్నీ గిట్ట కొడంగల్కు తరలించాలని ఈ కుట్రలని ఈ తాండూరు ప్రజలు చూస్తూ ఊకుండకూడదని చెప్పి ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇటువంటి విషయాలపైన ప్రజలందరూ మేల్కోవాలి. మన యొక్క డివిజన్ ఆఫీసులను మనం కాపాడుకోవాలి, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని కాపాడుకోవాలని చెప్పి అందరూ మేధావులు కానీ, యువకులు కానీ ప్రతి ఒక్కరి గిట్ట ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసినందుకు ప్రజలందరికీ చిగ్గుచెట్టైనటువంటి విషయంగా భావించుకుంటున్నారు. ఎందుకోసం అంటే ప్రజాపాలన పేరుకు మాత్రమే ఏ ప్రజలకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. వైద్య ఏదైతే ఆసుపత్రులు కానీ లేకపోతే ఇతర విషయాలలో కానీ ఏది గిట్ట సరైనటువంటి సంక్షేమ పథకాలు గిట్ట సరైనటువంటి ప్రజలకు న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు. అందుకోసం జిల్లా ఆసుపత్రిని మార్చడానికి వీలు లేదని చెప్పి, దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, అధిక నిధులు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా అన్ని ప్రజా సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గిట్ట ఇక్కడనే ఉన్నది. మళ్ళీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, ప్రజల ఆధ్వర్యంలో తప్పకుండా ఈ హాస్పిటల్ని మారుస్తామంటే తప్పకుండా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుని గిట్ట ముట్టడిస్తామని చెప్పి అన్ని ప్రజా సంఘాల నుంచి హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టడానికి మనం వింటిది ఏంటంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ మరి ఇక్కడి నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ తీసేసి కొడంగల్కు తీసుకుపోవాలని చూస్తున్నారని వింటున్నాం. మేము
తప్పు ఒకటి జరిగింది. మాకు ఏదో సామెతలు ఉన్నాయి, మంచిగా అయినా చేస్తాడని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచిగా చేస్తాడని, పబ్లిక్ని మంచిగా చూసుకుంటాడని అనుకొని నేను చేస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎగిరి ఎగిరి తంతున్నాడు. అంటే ఆయనకు అర్థం ఏమైతే లేదు. అయ్యా ముఖ్యమంత్రితో కానీ మన తాండూరు ఎమ్మెల్యేతో కానీ ఒక రిక్వెస్ట్, మీరు ఒకవేళ డెవలప్మెంట్ చేయాలంటే మాకు ఏమీ అభ్యంతరం లేదు. మీరు ఈ హాస్పిటల్ ఇక్కడిని ఉంచి మరి ఇంకొకటి కొత్త హాస్పిటల్ మీరు కొడంగల్లా తయారు చేసుకొని మనం కోరుకుంటున్నాం, తాండూరు పబ్లిక్ కోరుకుంటున్నది. కాబట్టి మీరు దీని మీద ఎమ్మెల్యే గారు కానివ్వండి, మరి ఇక్కడ ఉన్న ఎంపీ గారు కానివ్వండి, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం. మీరు ఇంకొకసారి ఆలోచించండి. లేదంటారా ఒక పని చేయండి, మన తాండూరు పేరు తీసేసి, మరి తాండూరు పేరు తీసేసి కొడంగల్ని పెట్టి ఇక్కడ డెవలప్మెంట్ చేయండి అయ్యా ముఖ్యమంత్రి గారు అని మేము అప్పీల్ చేస్తున్నాం. మరి ఇంకోటిసారి ఏంటంటే ప్రజా సంఘాలు, మరి సిపిఎం, మరి అందరు కోరుకుంటుంది ఒకటే, ఈ ఎట్లా ఉన్నది మన ప్రభుత్వం మన గవర్నమెంట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఎట్లా ఉన్నది అట్లనే ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రెస్ మీట్లో పాల్గొన్న మరి మైనార్టీలో మరి గోవాకుల బోర్డు కమిటీ మండల అధ్యక్షులు బాలన్న గారికి, మరి కోకనూరు రాజు గారికి, ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న అందరికీ, మరి ప్రెస్ వాళ్ళకు కూడా ఉద్యోగవందనాలు తెలియజేస్తూ, తాండూరు జిల్లా హాస్పిటల్ని కొడంగల్కు మారుస్తారనేది వినికిడి ఉంది. కానీ అది సరి అయింది కాదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఇక్కడ హాస్పిటల్ పనిచేస్తూ ఉంది. ఇక దాన్నే మెరుగు చేయాల్సిన అవసరం ఉంది. మరి కోడంగల్కు పేరు రావాలి, కోడంగల్ అభివృద్ధి కావాలంటే ప్రత్యేకంగా ఒక కొత్త హాస్పిటల్ని నిర్మాణం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇది సౌకర్యంగానే ఉంది, మరి అక్కడ ప్రజలకు అది సౌకర్యంగా చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాలకు ఉందని మేము ఆలోచిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క హాస్పిటల్ని తీసుకుపోవడం సరైనది కాదని మేము తెలియజేస్తూ ఉన్నాము. నిజంగా నువ్వు అభివృద్ధి చేయాలంటే నీకు చాలా ఉంది. మరి ఇప్పటికి కూడా నువ్వు అక్కడ మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, అగ్రికల్చర్ కాలేజీలు అవన్నీ తీసుకొచ్చినావు. దాంతో పాటుగా మళ్ళీ పెద్ద హాస్పిటల్ని కూడా ఇప్పుడు ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నావు. దాన్నే పెంచి మొత్తం దాన్నే అభివృద్ధి చేస్తే మంచిదని కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు అన్యాయం చేయడం సరైనది కాదు. ఒకవేళ ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తే వారి పక్షాన కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని ఉమ్లింగ్ అనే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన మడపతి విజయ్ కుమార్ కుమారుడు వినయ్ కుమార్ ను తాండూరు వీరశైవ సమాజం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ నెల 13వ తేదీన ఉమ్లింగ్ శిఖరాన్ని వినయ్ కుమార్ అధిరోహించారు. ఈ శిఖరం ఎత్తు సుమారు 19,000 పైచిలకు ఉంటుందని, -డిగ్రీ ఆక్సిజన్ ఉన్న ఈ ప్రాంతంపై ఎంతో కష్టపడి ప్రయాణించిన వినయ్ కుమార్ ను వీరశైవ సమాజం అధ్యక్షులు తంబాకు శేఖర్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు శాలువా, పూలమాలలు, మెమొంటోతో తాండూరు పట్టణం లోని వీరశైవ సమాజం కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా వీరశైవ సమాజం ప్రతినిధులు వినయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి రికార్డులు మరెన్నో సాధించాలని, శ్రీ భావిగి భద్రేశ్వరుని ఆశీర్వాదంతో మరిన్ని విజయాలు సాధించాలని వీరశైవ సమాజం ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం గౌరవ అధ్యక్షులు గూలి పరమేశ్వర్, శెట్టి భాస్కర్, గణపూర్ శంకర్, ఆబులం సంపత్, లింగదలి రవి, బసవరాజ్, అడికి శశాంక్, మద్రిక చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్కి లభించింది వరల్డ్ గిన్నెస్ రికార్డ్. ఇదంతా కారణం మా తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉంది. కావున ప్రతి ఒక్క యువత కూడా ఇలాంటి సన్మాన కార్యక్రమం చేయడం వల్ల ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ వీరశైవ సమాజ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తాండూరు రూరల్ సర్కిల్ మరియు తాండూరు డీఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించారు. మంగళవారం తాండూరు మండలం గౌతాపూర్లోని తాండూరు రూరల్ సర్కిల్ కార్యాలయం పరిశీలనలో భాగంగా వివిధ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ గ్రామీణ పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేసే విధంగా విలేజ్ పోలీస్ అధికారి వ్యవస్థను తీసుకురానున్నామని తెలిపారు. సురక్ష మిత్ర కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రత, డ్రగ్స్ నిర్మూలన, మహిళల రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించనున్నామని తెలిపారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను వెంటనే సేకరించి చర్యలను చేపట్టాలని, బాధితులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి బలిదాన్ దివస్ సందర్భంగా బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. మంగళవారం తాండూరు పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారతీయ జనసంఘ్ ను ఏర్పాటు చేసి దేశాభివృద్ధి కోసం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఎంతో కృషి చేశారని, ఆయన వర్ధంతిని గుర్తించుకునే విధంగా బలిదాన్ దివస్ ను చేసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, బంటారం భద్రేశ్వర్, కౌన్సిలర్ అంతారం కిరణ్, సీనియర్ బీజేపీ నాయకులు మోత్కుపల్లి చంద్రశేఖర్, దోమకృష్ణ, చిదిరి ప్రకాష్, ప్రహ్లాద్ జాదవ్, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీకాంత్, పట్టణ కార్యదర్శి మంతటి రాజు, ప్రభాకర్ గౌడ్, సాయిలు, రాజు, భీమేచారి తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. అందరికీ ఈరోజు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా మనము ఈ రోజుని బలిదాన్ దివస్గా మనము అందరం కూడా జరుపుకుంటాం. ఎందుకంటే ఒక దేశంలో 2 జెండాలు, 2 ప్రధానులు, 2 రాజ్యాంగాలు ఉండొద్దని, ఒకే దేశము, ఒకే చట్టము, ఒకే జెండా కింద ఒకే చట్టము, అదేవిధంగా దానికోసం ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా పోరాడి ఆ రోజు జైల్లో మరి చంపబడ్డాడా, చంపేశారా తెలియని విధంగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క మరణం జరిగిందని చెప్పేసి గంటపదంగా చెప్పుకుంటూ జనసంఘ్ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వారి యొక్క ఆశయ సాధనకు మనం అందరం కూడా తోడ్పాటుగా ఉండుకుంటూ, దేశంలో అందరం కూడా ఐక్యమత్యంగా ఉండుకుంటూ మనం అందరం కూడా ఉండనే వారి యొక్క అడుగుజాడలో మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఆర్టికల్ 370 కానీ, అదేవిధంగా రామ మందిరం కానీ, త్రిపుల్ తలాక్ కానీ, ఇవన్నీ కూడా వారి యొక్క దిశానిర్దేశంలో ముందుకెళ్తున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెంబడి మనమందరం కూడా పాలు పంచుకొని వారి యొక్క ఆశయ సాధనలకు మనం అందరం కూడా తోడ్పాటుగా ఉండాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ వర్ధంతికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఆ మహనీయులకి గణని వాళ్ళు అర్పించుకుంటూ భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో, తాండూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్యామప్రసాద్ గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజన్న గారు, కార్యదర్శి అయినటువంటి భద్రేశ్వరన్న గారు, మరియు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశమన్న గారు, ఉపాధ్యక్షులు ప్రాలదన్న గారు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రభాకర్ గారు, మరియు రాజు గారు, ప్రకాష్ గారు, శ్రీకాంత్ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. అప్పట్లో కనీసం బీజేపీ జెండా పట్టుకునే కనీసం ఒక కార్యకర్తలు లేని సమయంలో వాళ్ళు ప్రాణాలకు తెగించి మరియు జనసంఘ్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనసంఘ్ 1951లో జనసంఘ్ ఏర్పాటు చేసి 1952లో కేవలం 3 స్థానాలను గెలుచుకోవడం జరిగింది. 1953లోనే మళ్ళీ వారు ఈ యొక్క భారతదేశాన్ని ముక్కలుగా చేయకుండా అఖండ భారత్గా ఉండాలని చెప్పి ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిషాన్ నైచలేగా అని ఒక నినాదంతో ముంగల్కి పోతే ఆ రోజు ఉన్నటువంటి 370 ఆర్టికల్ని రద్దు చేయాలని చెప్పి గట్టిగా పోరాటం చేసిన వ్యక్తుల్లో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, అలాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చాలా గట్టిగా ప్రయత్నం చేసినారు. కాబట్టి వారి యొక్క ఆశయాలు
వాళ్ళతో మనం కనీసం వాళ్ళంతా కాకుండా మనం కొంచెమన్నా ఒక నిరుసైతం ప్రపంచానికి ఒక సమిధలాగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. పార్టీ యొక్క జెండాను మోయాల్సిన అవసరం ఉన్నది. మనం ఖచ్చితంగా వారి యొక్క ఆశయాలను, వారి యొక్క సిద్ధాంతాలను వాళ్ళు చూపించినట్టు మార్గంలో మనం ముందుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్. గద్వాల జిల్లాలో జములమ్మ అమ్మవారి దర్శనానికి బయలుదేరిన శంకర్ స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంకర్ స్వామిని పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల పలువురు సాధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జములమ్మ తల్లి దర్శనం కోసం బయలుదేరిన ఒక సాధు సంతును అడ్డుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని సాధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయ దర్శనానికి వెళ్తే నేరమా అని అర్ధరాత్రి వేళల్లో నేరస్తులను అరెస్ట్ చేసినట్టు స్వామీజీలను సంతులను అదుపులోకి తీసుకోవడం ఏ చట్టంలో ఉందని సాధువులు ప్రశ్నించారు. సాధువులను అవమానించడం, పోలీసులు ఎవరిని సంతోషపెట్టాలని చూస్తున్నారని, హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్నారని సాధువులు మండిపడ్డారు. ఒక స్వామీజీగా నాకు అమ్మవారిని దర్శనం చేసుకునే హక్కు లేదా? నన్ను దర్శనం చేసుకునకుండా అడ్డుకునేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? నాకు ఖచ్చితంగా తెలియాలి. చాలా 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 దురదృష్టకరం. ఈ ప్రభుత్వం ఇంత కర్కశత్వంగా, ఇంత దుర్మార్గంగా హిందువుల పట్ల, హిందూ స్వామీజీల పట్ల, హిందూ ధర్మం పట్ల ఎంత వ్యతిరేకతతో కూడిన్నదో ఈ సంఘటన అర్థమైపోతుంది. ఎవరి ఆదేశాలతో మీరు ఒక స్వామీజీగా నన్ను జములమ్మ అమ్మవారిని దర్శనం చేయకుండా చేశారు? నాకు ఖచ్చితంగా తెలియాలి. ఇది ఆ యొక్క హక్కులను కాలరాయడమే. హర హర మహాదేవ్. జై గురుదేవదత్త. సద్గురుభ్యో నమః. మన సాధు సంతు లోకానికి ఒక పిలుపునివ్వడం జరుగుతుంది. మన శ్రీ తెలంగాణ సాధు సంత్ పరిషత్ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులైనటువంటి శంకరానంద స్వామి వారికి నిన్న ఘోరమైన అవమానం జరిగింది. వారు గద్వాల జిల్లాలో ఉన్నటువంటి అమ్మవారి గుడికి దర్శనానికి వెళ్ళాలనుకున్నప్పుడు అర్ధరాత్రి స్థానిక అధికారులు వచ్చి వారిని గృహ నిర్బంధం చేసినట్టుగా, వారిని ఏలనగా మాట్లాడుతూ వారిని అడ్డగించినట్టుగా మాకు సమాచారం అందింది. మేము స్థానిక అధికారులకు కానీ, స్థానిక ప్రభుత్వానికి కానీ మేము చెప్పేది ఒకటే, స్వామివారిని గౌరవనీయంగా వారిని దర్శనం చేసుకొని వారి హిందూ సమాజం గురించి, సనాతన ధర్మం గురించి వారు పాటుపడుతున్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఇబ్బంది పెట్టకూడదు. ఒకవేళ ఒక్క శంకరానంద స్వామిని ఇబ్బంది పెట్టిందంటే వందలు వేల సంఖ్యల్లో అనేకమైన శంకరానంద స్వాములు వస్తారు. మేమందరం రెడీగా ఉన్నాము రావడానికి. సాధులతో ఇంకా ఉద్యమం మీరు కోరుకోవద్దు అని అనుకుంటే శంకరానంద స్వామి వారికి బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి అధికారులందరూ. ఇక ఏదైతే అమ్మవారి గుడి ఉందో అక్కడ హలాలు అంటే అది మన సాంప్రదాయం కాదు. హలాలు ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తారు? ఒకరికి అప్పచెప్పినా, ఒకరికి మీరు తినండి అని అప్పచెప్పి అది తీసుకొచ్చి అమ్మవారికి పెడితే అది ఎంగిలవుతుంది, కానీ ఇంకోటి కాదు. అది ఆపడానికే స్వామివారు వెళ్తున్నారు. ఆ సమయంలో మీరు వారు నిర్వహించిన హిందూ సమ్మేళనాలు ఎప్పుడు కూడా ఎవరిని కించపరిచినట్టుగా లేదు. మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మా హిందూ సమాజం గురించి వారు చేస్తున్న పోరాటంలో మేము పూర్తి సహకారంతో ఉన్నాము. ఒక్క తేనె తుట్టని మీరు కదపొద్దు. స్థానిక అధికారులకు కానీ, తెలంగాణ ప్రభుత్వానికి కానీ మేము విన్నవించేది ఒకటే, మీరు తేనె తిట్టని కదపకూడదు. ఒక సాధువుని, అందులోకి తెలంగాణ శంకరానంద స్వామిని మీరు ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకుండా ఉండడమే అందరికీ మంచిది. అందరు శుభం భూయాత్. అందరు మంచిగా ఉండాలి.
ఇందులో మనము మంచి ఉండాలి. సనాతన ధర్మం గురించి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి శంకరానంద స్వామికి మేము ఎప్పుడు అండదండలు అందిస్తున్నాం. జై శంకరానంద, జై జై శంకరానంద, జై తెలంగాణ, జై సనాతన సాధు సంత పరిషత్. సనాతన సాధు సంత పరిషత్కి జయమితం. జై శ్రీరామ్. నా పేరు శ్రీ త్రిపుర భైరవేశ్వరానంద స్వామీజీ, సనాతన సాధు సంత పరిషత్తు జాతీయ అధ్యక్షులము. రాత్రి జరిగినటువంటి ఒక సంఘటన మాకు చాలా ఇబ్బందికరంగాను బాధాకరంగాను ఉంది. తెలంగాణ సాధు పరిషత్తు అధ్యక్షుల వారు అయినటువంటి శ్రీ శంకర స్వామీజీ వారిని, అదేవిధంగా వారు సనాతన సాధు సంత పరిషత్తు ముఖ్య సలహాదారులుగా వారు పనిచేస్తూ ఉన్నారు. వారు ఇచ్చిన నినాదం ఏంటంటే, మన హిందూ దేవాలయాల దగ్గర హలాల్ చేయకూడదు అని ఒక నినాదం వారు ఇచ్చారు. ఆ నినాదాన్ని పరిష్కరించుకొని ఒక రకం చెప్పాలంటే తెలంగాణ మొత్తం కూడా ఎక్కడైతే హిందూ దేవాలయాలు ఉన్నాయో అక్కడ అన్ని దగ్గరలకు కూడా ఈ యొక్క హలాల్ని ఆపేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా గర్వించదగ్గటువంటి విషయం. అయితే నిన్న రాత్రి గద్వాల్ అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసంగా వారు వెళితే ముందుగానే పోలీసు వారు, గద్వాల పోలీస్ స్టేషన్ వారు ఒక 3 ఎస్ఐలు వచ్చేసి వారిని అర్ధరాత్రి వారిని తెల్లవారి దేవస్థానం కూడా పానేయకుండా, అమ్మవారి దర్శనం కూడా చేయనీయకుండా వారు అరెస్ట్ చేసేయటం అనేది చాలా చాలా బాధాకర విషయం. ఈరోజు వారు జరిగింది, రేపు అనే రోజున ప్రతి ఒక్కరికి కూడా జరుగుతుంది. ఈ విషయంలో సాధు సంతులు, స్వామీజీలు, మాతాజీలు, నాగసాధువులు, అఘోరి స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ కూడా ఏకమవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అదేవిధంగా రమణ మహర్షి అనే వ్యక్తి కూడా ఈ రోజున మన హిందూ దేవతల గురించి, మన ఆచారాలు, మన పద్ధతుల గురించి కూడా వారు కూడా ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు, ఈ విషయం మీద కూడా మనం స్పందించినటువంటి సమయం ఆసన్నమైంది. ఏది ఏమైనా సనాతన సాధు సంత పరిషత్ అనేది ఒకటే నినాదంతో ఉన్నాం. స్వామీజీల మీద ఎవరైనా సరే ఎలాంటి ఇబ్బందికరమైన సంఘటన చేస్తే మేము పోరాటం మొదలు పెడతామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మేము సదరు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయంలో మాత్రం పోలీసు వారు వారి యొక్క నినాదం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి. వారిని రాత్రి అరెస్టు చేసి ఎలాంటి నోటీసులు లేకుండా వారిని అరెస్టు చేసి రాత్రిని తిప్పి పొద్దున్నే వదిలిపెట్టమనేది ఒక దుర్మార్గపు చర్య. ఆ చర్య తీసుకున్నటువంటి ఆ డిపార్ట్మెంట్ వారిని మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు చర్య తీసుకొని వారిని సస్పెండ్ చేయించవలసిందిగా కోరుతూ ఉన్నాం. త్వరలోనే ఈ యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని ఒక స్వామీజీలు, మాతాజీలు అందరం కూడా ఆ గద్వాల్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ధర్నా కూడా నిర్వహిస్తామని, అంత దూరం తెచ్చుకోకుండా మా యొక్క స్వామీజీని అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టటువంటి ఆ డిపార్ట్మెంట్ వారిని సస్పెండ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్. మీ త్రిపుర భైరవేశ్వరానంద స్వామి, సాధు సంత్ పరిషత్తు జాతీయ అధ్యక్షులు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హరి ఓం లక్ష్మీనారాయణాయ. తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ 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 శంకర స్వామీజీ వారిని ఎటువంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం చాలా హేయమైన చర్య. ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. సాధువులను, సాధు సంతులను, మఠాధిపతులను, పీఠాధిపతులను నిరంతరం ధర్మం కోసం, సనాతన ధర్మంలో నడుస్తున్నటువంటి సర్వసంగ పరిత్యాగులైనటువంటి స్వామీజీలను అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే దీనిపై సరైన వివరణతో కూడినటువంటి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే మీకే నష్టమది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు. ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా దైవ దర్శనానికి వెళ్తున్నటువంటి స్వామివారిని అరెస్ట్ చేయడం ఇది
చాలా చాలా తీవ్రమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి భారతీయ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి సర్వము త్యాగం చేసినటువంటి సాధు సంతుల పట్ల ప్రభుత్వం తీరు సరైనది కాదు. ఈ విషయంపై అందరూ ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నారు. ప్రభుత్వ చర్యలు అనుసరించి స్వామీజీ యొక్క చర్యలు ఉంటాయి. వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్య స్వామీజీ 14వ శతాబ్దానికి చెందిన శ్రీ పరవశాసగ మనవాజీ స్వామి వారికి వంశపారంపర్య మఠాధిపతి, నేషనల్ స్లాబ్ వ్యవస్థాపక అధ్యక్షులు, భగవద్ రామానుజాచార్య ట్రస్ట్ చైర్మన్గా, హైందవ సనాతన ధర్మ ప్రచారకులుగా ఈ విషయాన్ని సాధు సంతులు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అందరూ ఖండించాలి. జై శ్రీరామ్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.